హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మటన్ కర్రీని నా స్టైల్లో సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ యామిని గౌతమ్. ఇప్పుడు మనం వీడియో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టుకోండి. దాంట్లో ఒక 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాతకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి, 1 కప్పు దాకా. తర్వాత ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకుంటున్నాను. 1/2 kg మటన్ని మొత్తం ఆనియన్స్లో వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి, ఒక 2 minutes వరకు. ఇలా ఫ్రై చేసుకున్నాక దాంట్లో కొంచెం చిటికెడంత పసుపు, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం వేసినవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలన్నమాట. ఇలా బాగా కలిపాక ఒకసారి మూత పెట్టండి, ఒక 5 నిమిషాల వరకు. ఇలా 5 నిమిషాల తర్వాతకి మూత తీస్తే మనకి వాటర్ అనేది, మటన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చి ఉంటాయి. ఒకసారి బాగా మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టండి. ఇలా 10 నిమిషాల తర్వాతకి వాటర్ అంతా ఇనికిపోయి మనకి నూనె అనేది పైకి తేలుతుంది. ఈ నూనె వచ్చాక దీంట్లో 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చూసారా, ఆయిల్ అనేది మొత్తం పైకి తేలిపోయింది. ఇలా ఆయిల్ పైకి తేలాక ఇవన్నీ వేసుకోవాలన్నమాట, కారం అండ్ ధనియాల పొడి. తర్వాతకి కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసాక మళ్ళీ ఒకసారి కలపండి పూర్తిగా. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనం మటన్లో వాటర్ పోసుకుందాం. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసి పైన విజిల్ పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. విజిల్ కూడా పెట్టేయండి. 5 to 6 విజిల్స్ వచ్చాక పూర్తిగా చల్లారిన తర్వాతకి విజిల్ తీసి అలాగే కుక్కర్ మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. వావ్, చూడండి, మొత్తం ఆయిల్ అనేది మనకి పైకి తేలిపోయింది. పైన ఆయిల్ మొత్తం ఉండిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు ఒకసారి కుక్ చేసుకోండి. మూత పెట్టే కుక్ చేసుకోండి, వాటర్ మొత్తం ఇనికిపోతాయి. ఇలా వాటర్ మొత్తం ఇనికిపోయి నూనె మొత్తం పైకి తేలిపోతుంది. అప్పుడు మనం కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలపండి. కలిపాక లాస్ట్లో ఇక్కడ నేను ఎండి కొబ్బరి పొడి ఉంటుంది కదా, అదొక 3 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు దీన్ని. ఇది వేస్తే బాగా టేస్ట్ వస్తుంది కర్రీకి, అందుకని వేసుకుంటారు జనరల్గా. ఇది వేసి ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. యమ్మీ మటన్ కర్రీ ఈస్ రెడీ. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. If you like my video, please like, share and subscribe to my channel.